వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ షో. నేను విజయ్. మొత్తంగా చంద్రబాబు ఆయన ప్రమాణ స్వీకారం చేసి సీఎంగా బాధ్యతలు అయితే తీసుకున్నారు. సాయంత్రం 4:41 బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన తొలి సంతకాలు కూడా చేశారు. అయితే సచివాలయం మొదటి బ్లాక్ ఛాంబర్లో ఆయన బాధ్యతలు అయితే తీసుకున్నారు. మెగా డిఎస్సిపై ఆయన తొలి సంతకం అయితే చేసినట్లుగా సమాచారం అవుతోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి దాని రద్దుపై 2వ సంతకం, పెన్షన్ 4,000కు పెంచడానికి సంబంధించి 3వ సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు సంబంధించి అంటే గతంలో ఏదైతే అన్నా క్యాంటీన్లు టీడీపీ హయాంలో నిలిచాయో ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చాక వాటిని పూర్తిగా మూసివేయడం, కూల్చివేయడం జరిగింది. వాటిని మళ్ళీ పునరుద్ధరించడానికి 4వ సంతకం, స్కిల్ సెన్సెస్ పైన 5వ సంతకం అయితే జరుగుతున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. మొత్తంగా చంద్రబాబు అధికారం స్వీకరించగానే ఆయన మార్క్ పాలన అయితే చూపించే విధంగా ఈ సంతకాలన్నీ కూడా ఉన్నట్లుగా మనకి క్లియర్గా అర్థమవుతోంది. ఇదే అంశాలకు సంబంధించి మరిన్ని రాష్ట్ర జాతీయ అంశాలకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొలి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ అరవింద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ విజయ్. ఒక చిన్న సవరణ, ఆయన నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుపతి వెళ్ళిపోయారు. ఈ రోజు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించబోతున్నారు ముఖ్యమంత్రి కార్యాలయంలో. అయితే దానికి సంబంధించినటువంటి సంతకాల కార్యక్రమం ఏదైతే ఉందో అది ఈ రోజు చేయబోతున్నారు. జనరల్గా పబ్లిక్ మీటింగ్లో సంతకాలు చేసే ట్రెండ్ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మొదలు పెడితే తర్వాత చంద్రబాబు కూడా దాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది. దానికి విరుద్ధంగా ఈసారి ముఖ్యమంత్రి కార్యాలయం వేదికగా ముఖ్యమంత్రి ఛాంబర్లో ఆయన ఈ 5 మీద సంతకాలు చేయబోతున్నారు. మొదటిది మెగా డిఎస్సికి సంబంధించింది. ఈ మెగా డిఎస్సి విషయంలో గతంలో సుమారుగా 6,100 పోస్టులకు సంబంధించి గత ప్రభుత్వం సన్నాహాలు చేసిన చివర్లో అంటే దాన్ని ఒక ఎలక్షన్ స్టంట్గా చేసింది అనేటువంటి విమర్శలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఈ 6,100తో పాటు ఎన్ని అంటే ఇంకా మెగా డిఎస్సి అంటున్నారు కాబట్టి ఎన్ని పోస్టులు, దీనికి సంబంధించి క్లారిటీ సాయంత్రానికి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఇక అదే సందర్భంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అత్యంత వివాదాస్పదంగా మారినటువంటి, ముఖ్యంగా ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మారినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి సంతకం కూడా ఈరోజు చేయబోతున్నారు. ఇప్పటికే 16 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఇది పైలట్ ప్రాజెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ని కూడా నిలిపివేసేటటువంటి సంతకం చేయబోతున్నారు. ఇక పెన్షన్ల పెంపు అనేది ఎన్నికల్లో ఇద్దరు పోటాపోటీగానే ప్రచారాస్త్రాలుగా వాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు అయితే ఏప్రిల్ నుంచే పెంచినటువంటి పెన్షన్ ఇస్తాను అని కూడా చెప్పారు. ఏప్రిల్ నుంచి అంటే జూలైకి ఏప్రిల్, మే, జూన్ 3 నెలలది కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. సుమారుగా 65,30,000 మంది దీనివల్ల ప్రత్యక్ష లబ్ధి పొందబోతున్నారు అనేది క్లియర్. 65,30,000 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఈ చర్య ద్వారా ఈ 65,30,000 మందికి ప్రత్యక్ష లబ్ధి పొందుతుంది. ఇక తర్వాత అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకే భోజనం, 10 రూపాయలకే టిఫిన్, 5 రూపాయలకే డిన్నరు పెట్టేటటువంటి అన్నా క్యాంటీన్లని వైసీపీ ప్రభుత్వం అర్ధాంతరంగా మూసేసింది. మూసేసిన క్రమంలోనే వైసీపీలోనే కొంతమంది కార్యకర్తల్లో అసంతృప్తి కనిపించింది. ఇది మనకి రివర్స్ అవుతుంది అని చెప్పేసి, అంటే మిగతా నిర్ణయాల కంటే కూడా ప్రత్యక్షంగా సాధారణ ప్రజానికి ఉపయోగపడేటటువంటి ఈ చర్య ద్వారా కొంత అంటే విస్తృత ప్రజానీకం లబ్ధి పొందుతున్నారు. అది మైనస్ అవుతుంది ఎప్పటికైనా మనకి అని చెప్పి వైసీపీలో బాగా వాదనతీత జరిగింది. ఆ తర్వాత దాని విషయంలో కొంతమంది చెప్పాలని ప్రయత్నించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి అవకాశం ఉంది. దాని మీద కూడా రకరకాల చర్చలు ఉన్నాయి. అన్నా క్యాంటీన్లకి భోజనాన్ని సరఫరా చేసేటటువంటి బాధ్యత ఇస్కాన్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇస్కాన్లో ఒక కామన్ కిచెన్లో ఉండి అక్కడి నుంచి సప్లై చేసేటటువంటి పరిస్థితి ఉండేది. ఇది హైదరాబాద్లో కూడా సక్సెస్ఫుల్గా జరుగుతుంది 5 రూపాయల భోజనం పేరిట. ఇట్లాంటి పరిస్థితుల్లో దీన్ని ప్రతికూలంగా మారుతుందని ఏదైతే భయపడ్డారో వైసీపీ కార్యకర్తలు, ఈరోజు అదే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీని విషయంలో కూడా ఒక వివాదం ఉంది. ఇస్కాన్ నిర్వహించడం ఇష్టం లేని ముఖ్యమంత్రి జగన్ ఇస్కాన్ మీద ఉన్నటువంటి కోపాన్నో లేదా ఇస్కాన్ మీద ఉన్న టేస్ట్ ఏదైనా చూపించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు అనేటటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇదొక అంశంగా చూడాలి. ఇక ఆఖరిది స్కిల్ సెన్సెస్. ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్ కింద చెప్పాలి. నైపుణ్య గణన అనే అంశం ఏదైతే ఉందో, ఇన్నాళ్ళు మనం జనాభా గణన విన్నాం, ఇటీవల కాలంలో వినిపిస్తున్నటువంటి కులగణన వింటున్నాం. అదే సందర్భంలో నైపుణ్య గణన అనేది ఒక కొత్త కాన్సెప్ట్, 100% యూనిక్ కాన్సెప్ట్. చంద్రబాబుని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఒప్పుకునేటటువంటి కాన్సెప్ట్గా చెప్పాలి. ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్గానే ఉంది. ఈ యూనిక్ కాన్సెప్ట్ ఇంప్లిమెంటేషన్ దిశగా వెళ్ళటం మాత్రం ఖచ్చితంగా
ఒక సానుకూలమైనటువంటి పరిణామంగా చెప్పాలి. అదే సందర్భంలో ఈ స్కిల్ సెన్సెస్ జరగటం ద్వారా వచ్చేటటువంటి ప్రయోజనాలు ఏంటి అనేటటువంటిది చర్చ అయితే వస్తుంది. దానికి సంబంధించి స్కిల్ సెన్సెస్ ఆధారంగా అంటే నైపుణ్యం, వ్యక్తి యొక్క నైపుణ్యాన్ని, సమాజం యొక్క నైపుణ్యాన్ని అంచనా వేయటం ద్వారా ఏ ఏ రంగాల్లో నైపుణ్యం ఉంది అనేటటువంటి అంచనా వేయటం ద్వారా దానికి సంబంధించినటువంటి క్లారిటీ, అంటే ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఏ డైరెక్షన్లో ప్రభుత్వాన్ని నడపాలి అనేటటువంటి క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ప్రభుత్వం అభివృద్ధి పదంలో సాగటానికి, రాష్ట్రాన్ని లేదా దేశాన్ని అభివృద్ధి పదంలో సాగించడానికి ఇది ఒక టూల్గా మారే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. భవిష్యత్తులో ఈరోజు దాని డెప్త్ అర్థం కాకపోవచ్చు, కానీ ఇది భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా చాలా ఉపయోగపరమైన అంశంగానే చెప్పాలి. రైట్. అంటే మనం ఒక్కసారి మొదటి సంతకాన్ని గమనించినట్లయితే డిఎస్సికి సంబంధించి గత 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ అవ్వనటువంటి పరిస్థితి. అంటే పదే పదే ఎడ్యుకేషన్ విషయంలో మేము సమూల మార్పులు తీసుకొచ్చామని చెప్పుకున్నటువంటి వైసీపీ సర్కార్ ఎడ్యుకేషన్ విషయంలో ప్రధానంగా అసలు స్కూళ్ళల్లో మొట్టమొదటిగా అవసరమైనటువంటి టీచర్స్ ఖాళీలను కూడా పూర్తి చేయలేదు అనేది టీడీపీ ప్రధానంగా ఆరోపిస్తుంది. 100%. దానికి సంబంధించి దీనికి సంబంధించి అంటే అసంతృప్తి నిరుద్యోగుల్లో కూడా బలంగా పేరుకుపోయి ఉంది. అది ఎన్నికల్లో కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే మెగా డిఎస్సి అనేటటువంటి కాన్సెప్ట్ నిరుద్యోగులు కూడా బాగా ఆకర్షించింది. చంద్రబాబు ఇచ్చినటువంటి ఈ పిలుపు ఏదైతే హామీ ఏదైతే ఉందో ఈ హామీ విస్తృతంగా ప్రజలను ఆకర్షించిందని చెప్పడంలో ఎక్కడ అనుమానం లేదు. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైనే మనం ఒక 20 రోజుల ముందు, అంటే ఎలక్షన్స్కి ఒక 20 రోజుల ముందు మొత్తం రాజకీయం కూడా దీని చుట్టూనే జరిగింది. ఎక్కువగా అసలు ఫస్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రవేశపెట్టడం వల్ల సామాన్యుల భూములు కోల్పోతారు అనేటువంటి ఒకదాన్ని తీసుకురావడం, ఇంకోటి జగన్ బొమ్మ, ఈ రెండింటిని కూడా హైలైట్ చేశారు. యాక్చువల్గా ఈ రెండు విడివిడి సబ్జెక్ట్. అవును, నిజానికి ఈ విడివిడి సబ్జెక్టులు ఎన్నికల్లో వైసీపీకి బాగా నష్టం చేసేదని చెప్పడం, ఈ కలిపి ప్రచారం చేశారు, బాగా నష్టం జరిగిందని చెప్పడం ఖాయం. ఎందుకంటే నిజంగానే పట్టాదారు పాస్ పుస్తకం మీద ప్రభుత్వ ఎంబ్లెమ్ కాకుండా ముఖ్యమంత్రి ఫోటో ఉండటం అనేది ఖచ్చితంగా ఇది అభ్యంతరకరమైన విషయం. ఇది పక్కన పెట్టండి, కొలత రాళ్ళు ఉంటాయి కదా, కొలత రాళ్ళని మన రాజస్థాన్ నుంచి ఆర్డర్ ఇచ్చి తెప్పించి దాని మీద జగన్ ఫోటోతో ఉన్నటువంటి కొలత రాళ్ళు వేస్తే జగన్ శాశ్వతం కాదు, ముఖ్యమంత్రి శాశ్వతం, లేదా ప్రభుత్వం శాశ్వతం, లేదా ప్రభుత్వ లోగో శాశ్వతం, కానీ ముఖ్యమంత్రి అయితే శాశ్వతం కదా. అది కొంచెం అంటే ఈ రెండు కలిపి చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో ఖచ్చితంగా అది నష్టం చేసిందని చెప్పక తప్పదు. మరొక అంశం, ఈ పెన్షన్ల విషయంలో గత ప్రభుత్వం ఏదైతే 3,000కు పెంచుతా అని చెప్పి ఆ తర్వాత సంవత్సరానికి ఒక 250 పెంచుతూ దశల వారు పెంచుకుంటూ పోతాం, పెంచుతా అని ముందు ఎలక్షన్ల ముందు చెప్పి ఎలక్షన్ తర్వాత పెంచుకుంటూ పోతాను. ఇప్పుడు టీడీపీ అలా కాకుండా ఒకటేసారి 4,000ను పెంచి మొదటి నెల నుంచే మేము ఇస్తామంటూ ఒక క్లారిటీ ఇచ్చింది. కాబట్టి సంక్షేమం విషయంలో కూడా గత ప్రభుత్వం లాగా మోసం చేయమనే ఒక క్లారిటీని ఇచ్చే ప్రయత్నం. అంటే ఇక్కడ అయితే ఒక సమస్య అయితే ఉంది, రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉంది. రాష్ట్రం స్థాయికి మించి అప్పులు తెచ్చినటువంటి పరిస్థితి ఉంది. కార్పొరేషన్ నుంచి అప్పులు తెచ్చారు, ఎఫ్ఆర్బిఎం లిమిట్ మొత్తం వాడేశారు. గత ప్రభుత్వం అంటే అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం అమరావతి బాండ్స్ పేరిట కొన్ని మార్కెట్ నుంచి డబ్బులు రైజ్ చేసింది. వీటన్నిటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే ఖచ్చితమైనటువంటి ఒక ఆర్థిక సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆర్థికంగా ఉన్నటువంటి ఈ ఫిజికల్ స్టేజ్ నుంచి దీన్ని ఒక వైబ్రెంట్ స్టేట్గా మార్చాలంటే, లేదా దీన్ని ఆర్థిక పరిపుష్టిత రావాలంటే, రెండో పక్క ఇన్ని సంక్షేమ పథకాలు అమలు జరపాలంటే, అదే సందర్భంలో ఆగిపోయిన పోలవరాన్ని, ఆగిపోయిన అమరావతిని ముందుకు తీసుకెళ్లాలన్న బలమైనటువంటి ఆశ చంద్రబాబు మీద రాష్ట్ర ప్రజలకు ఉంది. ఇటువంటి విస్తృత పరిస్థితుల్లో అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇదైతే చర్చనీయాంశంగానే చెప్పాలి. ఇది ఈ సంక్లిష్ట స్థితి నుంచి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎట్లా బయటపడేస్తారనేటటువంటి ఆసక్తి మాత్రం ఇటు మేధావర్గాల్లో ఉంది, అటు ప్రజల్లో ఉంది, మధ్యతరగతి ప్రజల్లో కూడా బాగా. అన్నా క్యాంటీన్ల విషయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే గత ప్రభుత్వం రాగానే, అంటే మొదట్లోనే అన్నా క్యాంటీన్లకు సంబంధించి నిర్ణయం తీసుకోవడం మీరు గమనించారో లేదో, అప్పట్లోనే ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత కనిపించింది. మధ్యతరగతి నుంచి, దిగువ మధ్యతరగతి నుంచి, పేదవాళ్ళ నుంచి. అంటే అసలు ఒక సామాన్యుడు తినే అన్నానికి సంబంధించి ఇటువంటి నిర్ణయం ముఖ్యంగా నేను అన్నా క్యాంటీన్ల మీద కొంత గ్రౌండ్ లెవెల్లో సర్వే చేసినప్పుడు కొన్ని పర్టికులర్ అంశాలు గమనించాను. రాజమండ్రిలో ఒక అన్నా క్యాంటీన్కి వెళితే
ఆ ప్రభుత్వ ఆసుపత్రి రాజమండ్రి జనరల్ హాస్పిటల్ ఏదైతే ఉందో దాని పక్కనే ఉన్నటువంటి 2 అన్నా క్యాంటీన్లు అక్కడికి వచ్చేటటువంటి అంటే పేషెంట్ల దగ్గరకు వచ్చేటటువంటి అటెండెంట్లు కానీ పేషెంట్ల దగ్గరకు వచ్చే విజిటర్స్కి కానీ ఒక పెద్ద ఆసరా. అంతే కదా, వాళ్ళు ఏదో ఊరు నుంచి వాళ్ళకి బాగాలేదని ఎవరికో బాగాలేదని చూడటానికి వస్తారు, లేదా ఆ పేషెంట్కి అటెండెంట్గా వస్తారు, వాళ్ళకి అది ఆసరా. తర్వాత అదే సందర్భంలో ఇంకో విషయం చెప్పాలి. అదే సందర్భంలో నేను కొవ్వూరులో ఉన్నటువంటి ఒక అన్నా క్యాంటీన్కి వెళ్ళాను. కొవ్వూరులో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ పరిస్థితి ఏంటంటే అసంఘటిత కార్మికుల అడ్డా ఏదైతే ఉందో అడ్డాకు ఆనుకుని ఉంటుంది. అది వాళ్ళకి పెద్ద ఊరట. ఇదే పరిస్థితి నేను విజయవాడలో చూశాను, నెల్లూరులో చూశాను, తిరుపతిలో చూశాను, వివిధ ప్రదేశాల్లో. నేను ఆంధ్రప్రదేశ్ 2019 ఎన్నికలకు ముందు తిరిగినటువంటి పరిస్థితిలో దాదాపు 8-9 జిల్లాలు తిరిగాను. 9 జిల్లాల్లో కూడా నాకు అనిపించింది ఏంటంటే అన్నా క్యాంటీన్లు అనేది అసంఘటిత కార్మికులకి, ముఖ్యంగా అసంఘటిత కార్మికులకి, వృద్ధులకి పెద్ద ఆసరా. అటువంటి దాన్ని తీసివేయటం సహజంగానే దాని మీద చాలా విస్తృత చర్చ జరిగింది. మొదటి రోజుల్లో వ్యతిరేకత రావడానికి ఇది ప్రధానమైనటువంటి కారణం అని చెప్పాలి. అంటే ఇప్పుడు ప్రజావేదిక కూల్చినందువలన సామాన్య ప్రజానీకానికి దాని ఇంటెన్సిటీ అర్థం కాదు, దాని అవసరం కూడా లేదు. కానీ ఇది రోజువారీ వాళ్ళ నోటి దగ్గర ఉన్నటువంటి భోజనాన్ని లాగేసుకున్నట్టుగా ఫీల్ అయ్యారు. అయితే దాన్ని ఏదో పెన్షన్లు ఇంటికి ఇచ్చి ఇంకో రకంగా కాంపెన్సేట్ చేశామని వైసీపీ చెప్పుకున్నప్పటికీ దానివల్ల అయితే ఖచ్చితమైనటువంటి ప్రభావం, ఖచ్చితమైనటువంటి పరిస్థితి అయితే రీప్లేస్మెంట్ అయితే జరగలేదని క్లియర్. ఇంకొక విషయం చెప్పాలి, ఇదే అన్నా క్యాంటీన్లు ప్రభుత్వం 5 రూపాయలకు నిర్వహిస్తోంది, మేము 4 రూపాయలకే నిర్వహిస్తామని కొంతమంది వైసీపీ నాయకులు నిర్వహించారు కూడా. ఆళ్ల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే చాలామంది నిర్వహించారు కూడా. నిర్వహించిన వాళ్ళు ఈ 5 రూపాయల క్యాంటీన్లకి ఈ వ్యవస్థని వ్యతిరేకించే పరిస్థితి లేక వాళ్ళు కూడా చాలామంది మాట్లాడకుండా కామ్గా ఉన్నటువంటి పరిస్థితి. ఈ అదంతా కలిసి ఇప్పుడు వ్యతిరేకత కూడగబలుకొని ఈ రకమైనటువంటి ఫలితం వచ్చిందని చెప్పాలి. ఐదవ శతకమైనటువంటి స్కిల్ సెన్సెస్ మీరు అన్నట్లుగా ఖచ్చితంగా వినూత్నమైనటువంటి ప్రయోగమే. గతంలో స్కిల్ డెవలప్మెంట్ అని పెట్టేవాళ్ళు, ఇప్పుడు స్కిల్ సెన్సెస్ చేసి అసలు ఎవరెవరు ఏ వృత్తులపైన ఆసక్తిగా ఉన్నారో దాని ద్వారా స్కిల్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రామ్ కి తెరతీయాలని ఒక కొత్త ఆలోచనతో చంద్రబాబు ముందుకు వెళ్తున్నట్లుగా 100%. అంటే ఇక్కడ స్కిల్ సెన్సెస్ అనే కాన్సెప్ట్ని ఏ రంగానికి ఎంతమంది అవసరం, ఏ రంగానికి ఎంతమంది ఏ రంగానికి సూట్ అయ్యేవాళ్ళు, ఈ రెండింటి మీద క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టైలరింగ్ యొక్క టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంతమంది, టైలరింగ్ ఆధారంగా వచ్చేటటువంటి పరిశ్రమల్లో ఉన్న వేకెన్సీస్, ఈ రెండింటి మీద క్లారిటీ వస్తుంది. అంటే నేను ఒక ప్రాథమికమైన అంశం చెప్పాను. అక్కడి నుంచి మొదలు పెడితే ఏఐ వరకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు, ఇటీవల కాలంలో విస్తృతంగా ఉపాధి అవకాశాలను పెంచినటువంటి ఏఐ వరకు ప్రాథమికమైనటువంటి అంశం నుంచి స్కిల్ మీద ఒక స్కిల్ క్లారిటీ వస్తే అదే సందర్భంలో స్కిల్ రిక్వైర్మెంట్ క్లారిటీ వస్తే ఈ రెండింటిని మ్యాచ్ చేసి దీనికి ఒక సొల్యూషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఉద్యోగాలే కాదు, ఇది ఉపాధి కల్పన విషయంలో, లేకపోతే స్పోర్ట్స్ పట్ల ఆసక్తి ఉన్నారో వీళ్ళకి సంబంధించి కూడా ఒక పెద్ద చేయూత. ఒక ఉపాధి కల్పన అంశంలో, ఉపాధి కల్పన రంగంలో ఇది ఒక వినూత్నమైనటువంటి అంశంగా మారబోతుందని నాకైతే వ్యక్తిగతంగా అనిపిస్తుంది. స్కిల్ సెన్సెస్ ఏదైతే ఉందో, స్కిల్ సెన్సెస్ ఖచ్చితంగా దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒక వినూత్నమైనటువంటి కాన్సెప్ట్గా మారబోతుందని నాకు వ్యక్తిగతంగా అయితే అనిపిస్తుంది. విజయ్, మీరు తిరుమలకు వెళ్ళారు, చంద్రబాబు అని చెప్పారు, అక్కడే కొంత ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన చుట్టూ పరదాలు కట్టడం, జనాలు ఆయన చూడకుండా, ఆయన ఆ పరిస్థితులను చూడకుండా ఒక అడ్డంకిగా పరదాలు ఉండేవి. నిన్న అదే అలవాటులో పొరపాటు, లేకపోతే దాన్ని కంటిన్యూ చేద్దాం అనుకున్నారు అధికారులు. చంద్రబాబు వచ్చేసరికి ఆయన ఏదైతే ఒక అతిథి గృహం దగ్గర ఉన్నారో అతిథి గృహం దగ్గర కూడా పరదాలు కట్టేశారు. దీనికి సంబంధించి లోకేష్ కామెంట్స్ చేశారు, పద్ధతి మార్చుకోండి ఇప్పటి నుంచి అయినా కానీ, ఇదేం పద్ధతి అంటూ కూడా కామెంట్ చేయడం. దీనికి సంబంధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందు రోజు జరిగినటువంటి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశంలోనే చాలా క్లియర్గా చెప్పారు. ఇకపైన ముఖ్యమంత్రి వస్తుంటే ట్రాఫిక్ లాపరు, ఇక మీద ముఖ్యమంత్రి వస్తే పరదాలు కట్టరు, ఇకపైన ముఖ్యమంత్రి వస్తే చెట్లు కొట్టరు, ఇకపైన ముఖ్యమంత్రి ఏదైనా సిటీ గ్రామానికో లేదా పట్టణానికి వస్తే బలవంతంగా స్కూళ్ళు మూసేసి స్కూల్ బస్సులు తరలించరు, ఇటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి ఆయన క్లియర్గా ముఖ్యమంత్రి స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి అభ్యర్థి అప్పటికి ఆయన స్వయంగా చెప్పినప్పటికీ
పోలీసులు దాన్ని ఆచరణలో పెట్టకుండా పాత పద్ధతిని కొనసాగించడం పట్ల ఖచ్చితంగా అదొక సెటైరికల్ కామెంట్గా చేశారు లోకేష్. ముఖ్యమంత్రి కూడా స్వయంగా దాని పట్ల ఆగ్రహం వ్యక్తం చేసి పోలీసు ఉన్నతాధికారుల దగ్గర ఆగ్రహం వ్యక్తం చేశారంటూ వార్తలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో అవి తొలగించినప్పటికీ ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి అభీష్టానికి విరుద్ధంగా జరిగింది కాబట్టి దానిపైన పోలీస్ శాఖ మరోసారి జరగకుండా చూసుకుంటుంది అనేటటువంటి హామీ ఉన్నతాధికారుల నుంచి వచ్చిందని చెప్తున్నారు. ఏదెట్లా ఉన్నా ఒకటి మాత్రం క్లియర్, ఒక పక్కన ఆయన గత పాలకుడి యొక్క విధానాలను అనేక సందర్భాల్లో విమర్శించారు. ప్రభుత్వంలో అధికారాన్ని గెలిచిన తర్వాత అధికారాన్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు కూడా అదే రకమైనటువంటి భావం వ్యక్తం చేశారు. మొత్తం తెలుగుదేశం పార్టీ యావత్తు కూడా ఇవి పరదాలు కట్టడం అనే కాన్సెప్ట్కి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇప్పుడు కీలకంగా ఉన్నటువంటి అధికారంలో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు అంటే ఉన్నతాధికారులుగా ఉన్న వాళ్ళు ఆ భావాన్ని కింద స్థాయిలో పోలీసులకి పంపించే దిశగా కదలాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పాలి. యువతి నిన్న కొన్ని ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా కొన్ని సీన్స్ బాగా హైలైట్ గా నిలిచాయి. భువనేశ్వరి గారికి చెందిన బాలకృష్ణ వెళ్ళి ముద్దు పెట్టుకోవడం హైలైట్, అది నిన్నటి మొత్తానికి హైలైట్ సీన్ గా చెప్తున్నారు. దాన్ని అదే రకమైనటువంటి భావంతో ఇటు సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ రెండో పక్కన ఇది అంటే ఆ మొత్తం వ్యవహారంలో మొత్తం జరిగినటువంటి కార్యక్రమంలో అది హైలైట్గా నిలిచిందని చెప్పక తప్పదు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా మోదీని ఆ తర్వాత మిగిలినటువంటి కేంద్ర మంత్రులు అందరినీ అభివాదం చేస్తూ వెళ్ళి చిరంజీవిని కొంత అభివాదం చేయకుండా ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చి మళ్ళీ చిరంజీవి కాళ్ళు అంటే ఆయనకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత కావచ్చు, అన్నగా దీనికంటే ఇంకో హైలైట్ సీన్ ఉంది. మోడీ చెరొక పక్కన అది కూడా పవన్ కళ్యాణ్ ప్రధాని స్వయంగా చిరంజీవి దగ్గరికి తీసుకురావడం, వాళ్ళిద్దరు చేతులు పట్టుకొని ప్రధాని పైకి లేపడం, అది కూడా హైలైట్ గా నిలిచింది. అటు కొనిదెల ఫ్యామిలీ విషయంలో కావచ్చు, నారా ఫ్యామిలీ విషయంలో కావచ్చు, నందమూరి ఫ్యామిలీ విషయంలో కావచ్చు, నిన్న కొన్ని సంవత్సరాలుగా అభిమానులు ఎదురు చూస్తున్నటువంటి ఆ సందర్భాలన్నీ కూడా అభిమానులకు ఇక్కడ ఒక రాజకీయ అంశం కూడా చెప్పాలి. భవిష్యత్తు తెలుగు రాజకీయ తెరపై చిరంజీవి పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాలని మోడీ అభిమతంగా కొంతమంది వర్ణిస్తున్నారు. దీన్ని కాదని కూడా అనలేము. విజయ్ ఆయన కొన్ని విషయాలు కూడా మాట్లాడారంట నిన్న మాట్లాడుతూ చిరంజీవితో. ఆయన ట్విట్టర్ ద్వారా కొన్ని విషయాలు పంచుకున్నారు. మా కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని మోదీ స్వయంగా చూశారంట పవన్ కళ్యాణ్ మా ఇంటికి వచ్చినప్పుడు. అది ఆ భావోద్వేగానికి లోనయ్యానని మోదీ మాతో షేర్ చేసుకున్నారని చెప్పారు. ఇంకొన్ని విషయాలు కూడా రాజకీయపరమైనటువంటి విషయాల చుట్టే తిరుగుతోంది ఊహాగానం. అంటే భవిష్యత్తులో మొత్తం తెలుగు తెర మీద, తెలుగు రాజకీయ తెర మీద ఈ ఇద్దరు కీలక పాత్ర పోషించాలని మోడీ అభిమతంగా కొంతమంది అయితే అభివర్ణిస్తున్నారు. దానికి అది కాదని అయితే చెప్పలేము. దానికి సంబంధించిన అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నట్టుగానే చూడాలి. విజయ్ రైట్. ఇకపోతే ఒక దొంగ బాబాకి సంబంధించి అంటే ఇంకా స్వామీజీ అని నేను చెప్పదలుచుకోలేదు ఆయన విషయంలో. స్వామీజీ ఎందుకు మళ్ళా స్వామి అనాల? అసలు ఆ స్వామీజీ వాటెవర్ నాకు పేర్లు ఎత్తడం కూడా పెట్టిన పేరైతే ఉంది కదా, బ్రోకర్ స్వరూప్ అని. బ్రోకర్ స్వరూప్ అన్న పదాన్ని విస్తృతపరిచిన వాడిని, విస్తృత ప్రచారం తీసుకొచ్చిన వాడిని, విస్తృత ప్రాముఖ్యం తీసుకొచ్చిన వాడిని నేనే ఉన్నాను కదా. సరే, ఈ విషయంలో ముందుగా నేను ప్రస్తావించదలుచుకున్నది ఏంటంటే గత ప్రభుత్వంలో హిందూ ఆలయాలపైన కావచ్చు, లేకపోతే హిందూ ధర్మం పైన కావచ్చు విపరీతమైన దాడులు జరిగాయి. ఇందులో మనం జగన్ని బ్లేమ్ చేయాలని, ఇంకొకరిని బ్లేమ్ చేయాలని ఎక్కడ చూడట్లేదు. కాకపోతే దాడులు జరిగింది మాత్రం వాస్తవం. అన్ని దాడులు జరిగినప్పుడు ఈ సోకాల్డ్ స్వామీజీ ఏ ఒక్క దాడి విషయంలో కూడా నేను ఇంత పీఠానికి నేను పీఠాధిపతిని, లేకపోతే హిందూ ధర్మాన్ని నేను కాపాడుతున్నానని చెప్పుకునేటువంటి ఈ స్వామీజీ ఎక్కడా కూడా ఒక్క కామెంట్ కూడా చేయలేదు. దానికి సంబంధించి ఒక్క చోట కూడా ఖండించలేదు. మరొక అంశం, సింహాచలం విషయంలో కూడా ఈయన చాలా వరకు దాంట్లో తలదూర్చడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ సింహాచలం భూములకు సంబంధించి కూడా ఈయన ప్రమేయం ఉంది, అక్రమాలకు సంబంధించి కూడా కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ సింహాచలం ఒకటిను శ్రీశైలం విషయంలో కూడా ఆయన అనవసర జోక్యం చేస్తున్నారనే అంశం ఉంది. శ్రీశైలంలో శివాజీ గోపురానికి జరిగినటువంటి సంప్రోక్షణ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని ఏదో బ్యాడ్ డే రోజు చేశారనేటటువంటి విషయం ప్రస్తావన తీసుకొచ్చి రచ్చరచ్చ చేశారు. ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి తోటి కొంత సత్సంబంధాలు, జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఏదో కొంత చిన్న డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. ఆ డిస్టర్బెన్స్ వచ్చేసరికి శ్రీశైలం గోపురం విషయంలో ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ శ్రీశైలం ప్రధాన గోపురం విషయంలో కాదది. శ్రీశైలానికి అలంకార గోపురంగా కట్టించినటువంటి శివాజీ మహారాజ్ కట్టించినటువంటి అలంకార గోపురం అది. అదేమి అంటే ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉండే గోపురం కాదు, ప్రధాన ఆలయానికి పక్కగా ఉండే గోపురము. ప్రధాన గోపురం ఎప్పుడైనా కానీ ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉంటుంది. ప్రధాన ఆలయానికి
అభిముఖంగా ఉంటుంది. ఆ గోపురం ద్వారా వెళ్ళే భక్తులు ప్రధాన ఆలయంలోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. రెండోది స్వామివారికి కూడా ఓపెన్ చేయగానే ప్రధాన ఆలయం ద్వారా ఎదురుగా ఉన్నటువంటి వాహన మండపాన్ని చూసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఆగమ శాస్త్రానికి సంబంధించిన ప్రాథమికమైనటువంటి అంశం. అంటే ప్రధాన గోపురానికి కాకుండా శివాజీ గోపురానికి చేస్తున్నటువంటి, అంటే అలంకార గోపురానికి చేస్తున్నటువంటి సంప్రోక్షణ లేదా అలంకార గోపురానికి చేస్తున్నట్టు ప్రత్యేక శుద్ధి పూజలు అట్లాంటిది ఏదో జరుగుతుంటే దాని విషయంలో, సమయం విషయంలో, టైం విషయంలో, ముహూర్తం విషయంలో చాలా రచ్చ చేసినటువంటి పరిస్థితి ఉంది. అదే పరిస్థితి సింహాచలంలో కూడా జరిగింది. సింహాచలంలో జరిగినప్పుడు సింహాచలానికి అంటే దర్శనానికి వెళితే ఏం జరిగిందో గుర్తుందా? సింహాచలానికి దర్శనానికి వెళ్తే బ్రోకర్ 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 అని చెప్పి భక్తులు విపరీతంగా అరిచారు. గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ అని అరిచారు. ఎటువంటి సాంప్రదాయిక పీఠము, ఎటువంటి గురు పరంపర లేని పీఠానికి సంబంధించినటువంటి స్వయం ప్రకటిత పీఠాధిపతి ఎట్లా ఇస్తారు అని చెప్పి మాట్లాడుతూ, అంటే ఈ రకమైనటువంటి సాంప్రదాయాల ప్రకారం ఎందుకు ఆయనకు స్వాగతం పలుకుతున్నారు, ఆయనను కూడా లైన్లో వచ్చి నుంచి మాతో పాటు దర్శనం చేసుకోమని దాకా భక్తులకు సంబంధించిన డిమాండ్స్ వెళ్ళాయి. అంటే ఈయన ఇంకో విషయాలు కూడా చేస్తారంట, కొన్ని యాగాలు పూజలు ఏవో నిర్వహిస్తుంటారంట. ఎలాగో ఆయన యాగాలు పూజలు అంటే ఆయన పేటెంట్ ఒకటి ఉంది. కేసీఆర్ నేనే 2 సార్లు చెప్పినటువంటి రాజశ్యామల యాగం. ఫిక్స్డ్ ప్రైస్ ఉందంట, ఏదో 25 లక్షలు అంటారు మామూలు వాళ్ళకైతే. బేసిక్ మనలాంటి వాళ్ళకైతే 25 లక్షలు. మనలాంటి వాళ్ళని భరించలేం కాబట్టి భరించే వాళ్ళని ఎత్తుకట్టడానికి ఒక పిఆర్ టీం తిరుగుతుంటుంది. మళ్ళీ అది వేరే సబ్జెక్ట్, అది వస్తుంది, దాంట్లో కూడా వస్తుంది. ఒక టీం ఉంటుంది, పిఆర్ టీం ఉంటుంది. ఆ పిఆర్ టీం ఏం చేస్తుంది, ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడినా, ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అని చెప్పి నా దగ్గరికి ఒక బేరం తోటి లేదా ఆఫర్ తోటి బెదిరింపులతోటి అన్నీ ఉన్నాయి. వాళ్ళు నా దగ్గరికి వచ్చినటువంటి క్రమంలో అన్నీ ఉన్నాయి. ఆఫరు ఉంది, బెదిరింపులు ఉన్నాయి. అదే సందర్భంలో అంటే మీకేం కావాలి అని నా దగ్గర నుంచి అడగటానికి సంబంధించిన ప్రయత్నం జరిగింది. వీటన్నిటినీ కలిపి ఒక పిఆర్ టీం చేస్తారు. అదే పిఆర్ టీము ఎవరెవరైతే ఎలిజిబుల్, అంటే ఎవరెవరైతే కొంచెం ఆర్థికంగా బాగుండి కుటుంబ సమస్యలో లేదా న్యాయపరమైనటువంటి సమస్యలో లేదా ఇంకో సమస్యలో ఎదుర్కొంటున్నారో అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఫలానా స్వామీజీ చాలా బాగా చేస్తారు, కేసీఆర్ని సీఎం అని చేశారు, జగన్ని సీఎం అని చేశారు, అటువంటి పవర్ఫుల్ స్వామీజీ, ఆయన పీఠంలో ఉన్నటువంటి. అదేంటి సార్, నాకు ఒక డౌట్ ఉంటుంది అనే విషయంలో. ఎవరిని ముట్టుకోనివ్వరంట, అంటే మామూలుగా సాధారణ ప్రజలను కానీ మనుషుల్ని కానీ ఆయన దగ్గరికి రానివ్వరంట. జగన్ని కౌగులించుకున్న ఫోటోలు చూడాలి. ఎందుకంటే ఆయన చెప్పాలనుకుంది ఒకటే, ఆయన ఉద్దేశం ఏంటి, నేను 2 ప్రభుత్వాలకి దగ్గర మనిషిని, 2 ప్రభుత్వాలతో మీకు అంత పనులు ఉంటే నా దగ్గరికి రండి, నేను సాల్వ్ చేస్తాను. బిజినెస్ ఎజెండా మొత్తం, బిజినెస్ ఎజెండా కూడా బ్రోకర్ ఎజెండా. ఇది బ్రోకరిజం. బై ప్రొఫెషన్ ఇట్ ఈస్ అ బ్రోకరిజం. బై ప్రొఫెషన్ ఇట్ ఈస్ దానికి అద్భుతంగా మనం, అంటే జనరల్గా బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో లైజనింగ్ అని ఒక ప్రొఫెషన్ ఉంటుంది. ఆ లైజనింగ్ ప్రొఫెషన్ ఇటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి బ్రోకరిజంగా మారుతుంది. లైజనింగ్ చేసేవాళ్ళు వాళ్ళ ప్రొఫెషనల్ వేలో 2 కార్పొరేట్ సంస్థల మధ్య లైజనింగ్, 2 కార్పొరేట్ లేదా 2 వ్యక్తుల మధ్య లైజనింగ్, లేదా సెలబ్రిటీలకి కార్పొరేట్ సంస్థలకి లైజనింగ్, ఇవన్నీ చేస్తారు. ఇది ఒక ప్రొఫెషనల్ జాబ్. దీనికి ప్రపంచవ్యాప్తంగా పబ్లిక్ రిలేషన్స్లో దీనికి ఒక సపరేట్ ఎడ్యుకేషన్ ఉంది, సపరేట్ కోర్స్ ఉంది, సపరేట్ ప్రొఫెషన్ ఉంది, దానిలో ప్రొఫెషనల్కి సంబంధించినటువంటి బాడీస్ ఉన్నాయి, ఇదంతా ఉంది. వీళ్ళంతా ఈ బ్రోకర్లకు అటువంటివి ఉండవు, బ్రోకర్లకు సంఘాలు ఉండవు. ఉంటే బహుశా మరి వాళ్ళ హక్కుల అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయం గమనించాలి. 2 రాష్ట్ర ప్రభుత్వాలకి దగ్గర వాణి అని చెప్పుకునే క్రమంలోనే ఇవన్నీ చేశారు. ఇక ఆ 25 లక్షలకు సంబంధించినటువంటి మినిమం ఫీజు, అది 25 లక్షలు మ్యాక్సిమం ఫీజు కాదు, మినిమం ఫీజు. బహుశా కేసీఆర్ కానీ జగన్ కానీ ఇంకెక్కువ ముట్ట చెప్పుండొచ్చు. జగన్ అయితే టీటీడీ ఆధీనంలో ఉన్నటువంటి కొంత భూమిని ఇచ్చారు. హృషికేశ్లో ఉన్నటువంటి భూమిని ఇవ్వాలని చూస్తే దానికి కొంతమంది అడ్డం పడి ఒక సోషల్ మీడియాలో ఒక ఉద్యమం చేసి దాన్ని నిలబెట్టుకున్నాం ఇన్ ద సెన్స్ మా స్వామి వారికి మేము ఉంచుకున్నాం, మేము కాపాడుకున్నాం. అదే సందర్భంలో తెలంగాణలో వచ్చేసరికి 2 ఎకరాల భూమిని 2 రూపాయలకి ఇచ్చినటువంటి పరిస్థితి. ఇది చాలా కాలంగా ఈ పర్టికులర్ అంశం పైన తెలంగాణ ఉద్యమకారులు మండిపోతున్నారు. అంటే వాళ్ళ ఆగ్రహాన్ని పట్టుకోలేకపోయిన పరిస్థితి ఉంది. కానీ ఏంటంటే ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు ఈయన పైన బాగా వ్యతిరేకత వ్యక్తం చేసే వాళ్ళు ఎవరో తెలుసా? హిందూ ధార్మిక సంఘాలు,
హిందూ సంఘాలు ఈయన పైన ఈరోజు విరుచుకుపడుతున్నాయి. అసలు ఒక స్వామి పేరు పెట్టుకొని నీ ఇష్టం వచ్చిన పీఠం అని చెప్పుకొని ఒక పీఠాధిపతి వైపు నీ అంతటి నువ్వే రాజకీయంగా అసలు నీకు ఏ చోక్యం అవసరం ఉంది, అసలు ఎందుకు రాజకీయంగా ప్రతిసారి కామెంట్స్ చేస్తున్నావని హిందూ ధార్మిక సంఘాలు కావచ్చు, హిందూ సంఘాలు కావచ్చు ఈయన పైన విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికీ చాలా మంది బయటకు వచ్చి కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఒక ప్రాథమికమైన అంశం ఏంటంటే ధర్మం మాట్లాడే వాళ్ళు, ధార్మిక సంస్థలు ఇటువంటి చీడపురుగుల విషయంలో ఇంకొంచెం ఎక్కువ పదునుగా ఉండాలని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడు నేను తిరుమల స్వామి వారికి ఒక భక్తుడిని. నేను భక్తితోటి ఇచ్చినటువంటి ఒక భూమినో, ఒక ఆభరణాన్నో, లేదా ఒక నిధినో, ఐ మీన్ ఒక ఫిక్స్డ్ డిపాజిట్నో పరాయి వాళ్ళకి ఇచ్చేటటువంటి అంశం, అది చాలా తీవ్రమైనటువంటి అంశం. అక్కడి నుంచి మొదలు పెడితే టీటీడీ అనేది ఒక ధార్మిక మండలి. టీటీడీ ఈజ్ నాట్ ఫర్ బ్రోకర్స్ అనేది ఒక కాన్సెప్ట్. ధార్మిక మండలిగా అత్యంత పవిత్రతగా స్వామివారి మీద భక్తితో ఉండాల్సినటువంటి వ్యక్తిని టీటీడీ మెంబర్షిప్ కోసం ఈయన కొన్ని పైరవీలు చేసి కొంతమందికి ఇప్పించినటువంటి విషయాలు ఖచ్చితంగా బయటకు వచ్చాయి. అవన్నీ బయటకు వస్తాయి. అసలు ఈయన పీఠానికి సంబంధించి ఆ పీఠానికి అసలు శారదా పీఠానికి ఈయన పీఠం వల్ల కొంత అటు ఇటు అవుతోంది. ఇప్పుడు శారదా పీఠానికి సంబంధించి, శృంగేరి శారదా పీఠానికి సంబంధించి ఒక అంటే డివోషనల్ భావన ఉంటుంది. ఈయన మూలంగా ఆ పేరు చెప్పుకొని ఈయన చేసినటువంటి కార్యక్రమాల మూలంగా శారద, నేను ఇంకో మాట కూడా చెప్పాను, సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామినే ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. సుబ్రహ్మణ్య స్వామి అంటే మేము చేసినటువంటి ఒక ప్రచారంకి కౌంటర్ ఇస్తూ ఆయన నేషనల్ లెవెల్లో ఎవరో ఒక జర్నలిస్టు దాని మీద వ్యాఖ్యానం చేస్తే హౌ కెన్ యూ క్వశ్చన్ జగద్గురు అంటాడు. ఈయన జగద్గురు అని ఆయన భావం. ఎవరికి వాళ్ళే జగద్గురువులా నాకు అర్థం కాదు. ఇది ఇక్కడుండే స్వామీజీ ఒకరిని జగద్గురు అంటాడు, ఆయన అంతటే ఇంకా ఈయనైతే ఏకంగా నేనే జగద్గురును అని చెప్పుకుంటున్నాడు. మరి ఆది శంకరాచార్యుల వారు ఏమైపోయారో, లేకపోతే ఆయన చేసినటువంటి సేవ హిందూ ధర్మానికి, భారతదేశానికి ఆయన చేసినటువంటి సేవ ఏమైపోయిందో, ఆ రోజు ఆయన అన్ని మతాలతో పోరాడి ఆది శంకరాచార్యుడిగా లేకపోతే జగద్గురువుగా ఎదిగినటువంటి క్రమం ఏమైపోయిందో. ఇదొక విస్తృత సమాజం. ఈ విస్తృత సమాజంలో ఉన్నటువంటి విస్తృత దైవభక్తిని వాడుకోవటానికి తయారైనటువంటి వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళ విషయంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఫర్మ్గా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వాలు అసలు ఫస్ట్ ఈ పీఠాన్ని మొత్తాన్ని తొలగిస్తే గానీ చాలా మంది హిందువులు సంతోషం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి లేదు. దానికి సంబంధించి చాలా మంది పోరాటాలు కూడా ప్రారంభించబోతున్నారని వింటున్నా. చూద్దాం మరి ఏమవుతుందో. ఈ స్వామికి సంబంధించి, స్వామి భాగవతాలకు సంబంధించి రాజ్ న్యూస్ వేదికగా కూడా ఎవరైనా ఈయన ద్వారా మోసపోయిన వాళ్ళున్నా, లేకపోతే ఈయన చేసినటువంటి దందాల వల్ల బలైపోయిన వాళ్ళున్నా మీరు బయటకు వచ్చి రాజ్ న్యూస్ని సంప్రదించండి. ఖచ్చితంగా బయట పెట్టాం. మీరు ఇచ్చినటువంటి సోర్స్ని, మీరు ఇచ్చినటువంటి ఆధారాధారంగా దీనికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు బయటికి తెస్తామని మాత్రమే చెప్తున్నాను తప్ప మీ ఐడెంటిటీని, ఒకవేళ మీకు అభ్యంతరం ఉంటే మీ ఐడెంటిటీని బయట పెట్టాం. మీరు ఒకవేళ మీరే లైవ్లోకి జాయిన్ అవుతానన్నా కానీ దానికి మేము రెడీగానే ఉన్నాం. దానికి మేము వేదిక అవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. హిందూ ధార్మిక సంఘాలు లేకపోతే హిందూ సంఘాలకు కూడా మరోసారి పిలుపునిస్తున్నాం. ఇటువంటి వాళ్ళని అరికట్టడానికి మీరు చేస్తున్న పోరాటంతో రాజ్ న్యూస్ కూడా కలిసి ముందుకు వస్తుంది. మీరు ఖచ్చితంగా రాజ్ న్యూస్ని సంప్రదించండి. దీనికి సంబంధించి మరిన్ని ప్రోగ్రామ్స్, మరిన్ని లైవ్ ప్రోగ్రామ్స్ కూడా చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అనే విషయాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అయితే అందించారు. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.